హాయ్ అండి. అందరూ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? కింద కామెంట్‌లో చెప్పండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి సండే ఇంకా మండే 2 డేస్ కొద్దిగా షూట్ చేశాననమాట. అలాగే డీమార్ట్‌కి గూడా వెళ్ళాను. కొన్ని ఐటెమ్స్ కొత్తవవి తీసుకున్నాను. అలాగే ఈరోజు కొంచెం గార్డెనింగ్ వర్క్స్ కూడా చేశాననమాట. నిజానికైతే కొంచెం లేజీగానే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. నేను నిద్రలేచేసరికి 5:15 అయిపోయింది. సండే రోజు అంటే నార్మల్‌గా నేను ఎవ్రీడే సేమ్ టైంకే నిద్ర లేవడానికి ట్రై చేస్తున్నా. ఒక్కరోజు లేజీగా ఉన్నా, ఇంకా మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిన డే మళ్ళీ లేజీ అయిపోతాము. అందుకని చెప్పేసి నేనెప్పుడూ ఒకే టైమింగ్‌ని మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటా. ఇంకా ఇప్పుడైతే క్లీనింగ్స్ ఇవన్నీ అయిపోగొట్టేసుకొని కింద గేట్ దగ్గర అదంతా కూడా ఇక్కడ ఫస్ట్ మెయిన్ డోర్ దగ్గరైతే ఒక చిన్న ముగ్గైతే వేస్తున్నా. ఇది 5 చుక్కలు 3 వరుసలు 3 వచ్చేంత వరకు. ఇంకా సైడ్ బార్డర్స్ అనేవి ఎప్పుడూ ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా వేస్తూ ఉంటాను గదా! అదొక ఆనందం అనమాట. ఇంకపోతే ఇప్పుడు బాగా గాలులొస్తున్నాయి. అసలు ముగ్గు కొద్దిసేపటి తర్వాత ఒక్కోసారి చెదిరిపోతుంది. ఒక్కోసారి బానే ఉంటుంది. అది వెదర్‌ని బట్టి అలాగా. ఇంకా తడిపిండి ముగ్గు గూడా చేసి పెట్టుకోవాలి. అసలు కుదరట్లేదు. అనుకుంటున్నాను గానీ అసలు కుదరట్లేదు. ఇప్పుడైతే ఇలాగేసుకుంటున్నాను అంతే. జస్ట్ తులసమ్మ దగ్గర గూడా చాలా చిన్న ముగ్గు అంతే. ఇంకిక్కడ ఈ పనులు కంప్లీట్ అయిపోయాయంటే, ఇంక ఇంట్లో ఉంటాయి గదా! మళ్ళీ క్లీనింగ్స్ అదంతా కూడా మాపింగ్ జేయడము ఇదంతా అయిన తర్వాత, ఇంకా చిన్నగా దీపారాధన అది చేసేసుకొని, ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్‌కి ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నా. యాక్చువల్‌గా బ్యాటర్స్ అవి ఏం లేవు. ఇంకా సరే వీళ్ళు ఇంటి దగ్గరే ఉంటారు కదా! పూరి అయితే కాస్త నిమ్మలంగా తింటారని జెప్పేసి, ఇక్కడ మిల్ మేకర్ అది కొంచెం హాట్ వాటర్ ఏసి పెట్టేస్తున్నాను. అయితే పిల్లలు, మా వారేమో క్రికెట్‌కెళ్ళిపోయారనమాట. ఇంకా సండే గదా! వాళ్ళు సరదాగా ఉంటారు. పూరీలు ఎన్ని సార్లు చేసినా ఒకేలాగా పొంగుతూ మంచిగా క్రిస్పీగా రావాలి అంటే ఈ చిన్న చిట్కా పాటిస్తే సరిపోతుంది. మీకు హెల్ప్ అవుతుందేమో అని చెప్పేసి ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశాను. ఎప్పటిలాగానే పిండి కలుపుకుంటున్నాను. గోధుమ పిండే యూజ్ చేస్తాను నేను పూరికి గూడా. ఇంకా ఇందులో ఒక్క స్పూన్ బొంబాయి రవ్వ అనమాట. దీనివల్ల బాగా క్రిస్పీగా వస్తాయి. కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి వాటరేసి కలుపుకోవడమే. బొంబాయి రవ్వ వేయడం వల్ల కొంచెం గుల్లగా బావుంటాయన్నమాట. మంచిగా పొంగుతూ బాగా వస్తాయి. అదేవిధంగా పూరి పిండి కలిపేటప్పుడు కూడా మరీ లూజ్‌గా కాకుండా కాస్త గట్టిగానే కలుపుకుంటే పూరి అనేది చాలా బాగొస్తుంది. ఇక్కడ నేను తగినన్ని వాటర్ అవి వేసుకుంటూ మంచి పిండి ముద్దలాగా కలిపేసి పక్కన పెట్టేశాను. అలాగే కర్రీ కూడా స్టార్ట్ చేశాను కుకింగ్ అనేది. ఇంకా ప్రెషర్ కుక్కర్ తీసుకుంటాను. అంటే ఆల్రెడీ మిల్ మేకర్ నానబెట్టాను గదా! ఆలు వేసి కర్రీ చేస్తున్నాను అనమాట. ప్రెషర్ కుక్కర్‌లో కొంచెం ఆయిల్ తీసుకొని అందులో ఆనియన్స్ ఇంకా అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి అవి వేసి వేయించాను. ఇంకా తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ గూడా వేసేసి మిల్ మేకర్‌ని వాటర్‌లోంచి వాటర్ అంతా తీసేసి పిండి వేసేసుకున్నాను. ఆ తర్వాత ఆలు గూడా ఇంకా అది కొంచెం బాగా మగ్గించా అనమాట మూత పెట్టేసి. అలా మగ్గిన తర్వాత కొంచెం కారము, ఉప్పు, టమాటా ఇంకా వాటర్ మిలన్ సీడ్స్ ఉంటాయి గదా! పుచ్చకాయ గింజలనమాట. అవి గూడా వేసి ఇక్కడ గ్రైండ్ చేశాను. అంటే అస్తమానం కాజు గూడా ఆహ్, మంచిది కాదు గదా హెల్త్‌కి. అంటే ప్రతి కర్రీస్‌లోనూ వాడే బదులు దాని ప్లేస్‌లో మనం పుచ్చకాయ గింజలు కూడా యూజ్ చేయొచ్చు. అవి 2 గ్రైండ్ చేసి, ఆ పేస్ట్ గూడా వేసి కొంచెం ముక్కలకు పట్టిన తర్వాత, మనకెంత వరకు గ్రేవీ గావాలో, ఆల్మోస్ట్ ఈ కర్రీ మనకు చిక్కగానే వస్తుంది. అంటే నాకు కుక్కర్ క్వాంటిటీ అంతే సరిపోతుంది. అందుకని చెప్పేసి వాటర్ యాడ్ చేసి ఒక 2 విజిల్స్ ఇచ్చేంత వరకు అలా పొయ్యి అనేది ఆన్ చేసి పెట్టేశాను. అలాగే ఇక్కడేమంటే నేను ఇదిగో ఇందాక పూరి పిండి కలిపి పెట్టానని చెప్పాను గదా! కాస్త గట్టిగానే కలుపుతాను. ఇదిగో చూసారు గదా! ఇలా ఉంటుంది. కొంచెం చపాతీ పిండి అంటే చాలా సాఫ్ట్‌గా కొంచెం కొంచెం దీనికంటే దీని మీద కొద్దిగా ఉంటుందనమాట. ఇంకా నేను ఎంతెంత క్వాంటిటీ కావాలో అన్నీ గూడా బాల్స్ అవి చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా తర్వాత చేసేస్తాను డైరెక్ట్‌గా పూరి. ఇంకొకటి పూరీలనేవి మరీ ఎక్కువగా మనము రుబ్బేసి, ఆ రుద్దిన తర్వాత కొంచెం ఒక 5, 6 అయిన తర్వాత నూనెలో వేసే కంటే గూడా ఒక 2, 3 అవ్వగానే వెంటనే వేసేయాలి. లేదు ఇంకెవరైనా హెల్ప్ చేసే వాళ్ళున్నారు, హస్బెండ్ గానీ, ఎవరైనా పిల్లలు గానీ అనుకుంటే, ఇలా రుద్దగానే అలా ఆయిల్‌లో వేస్తే ఇంకా బాగొస్తాయన్నమాట.
ఆయిల్ ఒకసారి చెక్ చేశాను. చిన్న పిండి ముద్ద వేసి మంచిగానే కాగింది. అలా పొగలు కక్కే ఆయిల్ కంటే కూడా ఓకే, హీట్ అయింది అనిపించినప్పుడు ఇలా పూరి వేసేసి మంచిగా మనము సైడ్స్ అవి ప్రెస్ చేస్తూ ఉంటే ఇలా పైకొచ్చేస్తాయన్నమాట. ఇంకా ఆ తర్వాత రెండో వైపు మలుపుకొని కొంచెం వేయించుకొని తీసేస్తే సరిపోతుంది. ప్రతి పూరి కూడా పొంగుతూ చాలా బాగొస్తుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అస్తమానం నేను పూరీలేం చెయ్యను. 2 వీక్స్ తర్వాత చేశాననమాట ఈసారి పూరి అయితే. చాలా డేస్ అయిపోయింది. అంటే నేనెప్పుడో ట్రిప్‌కెళ్ళినప్పుడు నేను 2 డేస్‌కి సరిపడా పూరీలు చేసుకొని వెళ్ళాను. ఇంకా ఇవాళ చేశా అనమాట చాలా డేస్ తర్వాత. ఈ పూరికి సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. యాక్చువల్‌గా ఇందులో క్యారెట్ గానీ, బఠానీ, కాలీఫ్లవర్ గూడా యాడ్ చేయొచ్చు. నా దగ్గర ఇవే ఉన్నాయి. వీటితోనే ఒక మంచి కర్రీ చేసేసా. లాస్ట్‌లో కొద్దిగా ధనియా పౌడర్ అలాగే కసూరి మేతి కూడా యాడ్ చేశా అనమాట. చెప్పాను గదా! స్టార్టింగ్‌లోనే గార్డెనింగ్ వర్క్ స్టార్ట్ చేశాము అని చెప్పి. లాస్ట్ ఇయర్ ఈ టైం కల్లా మాకు గోంగూర, పాలకూర మంచిగా మొలకలు గూడా వచ్చేసాయన్నమాట. కానీ ఈసారి ఇంకా మొదలే పెట్టలేదు. అంటే వర్షాలు స్టార్టే కాలేదు. ఆ వేడి తట్టుకోలేవు మొక్కలు అని చెప్పేసి మేము గూడా కొంచెం మెల్లగానే చేసేసాం. యాక్చువల్‌గా ఇది ఓల్డ్ ఫ్రిడ్జ్ అనమాట. ఓల్డ్ ఫ్రిడ్జ్ మేము అప్పుడు తీసేసినప్పుడు ఆహ్, ఆ బ్యాక్ సైడ్ పార్ట్స్ ఉంటాయి గదా! అవన్నీ మేము పక్కన పెట్టేసి ఆ మెయిన్ డోర్స్ అవి గూడా తీసేసాము. ఈజీగానే వచ్చాయి. ఇంక ఇది డబుల్ డోర్ ఫ్రిడ్జ్ గదా! చాలా క్వాంటిటీ మట్టి పడుతుంది. లాస్ట్ ఇయర్ ఇందులో చాలా వరకు వంకాయలు, పచ్చిమిర్చి, టమాటాలు బాగా కాసాయన్నమాట. మట్టి గూడా చాలానే పడుతుంది. దాదాపు ఒక 3 బస్తాల మట్టి ఇందులోంచి వచ్చిందనమాట. అయితే లాస్ట్ ఇయర్ కలిపి మొక్కలు వేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి గూడా ఇందులో ఉన్న మట్టిని మార్చలేదు. అలాగే నేను మొక్కల కోసం మట్టిని ఎలా కలుపుకుంటానో గూడా ఇందులో మీరు క్లియర్‌గా చూడొచ్చు అని జెప్పేసి ఈ వీడియో షూట్ చేశా. చాలా రోజుల నుంచి అలా మొక్కలకు నీళ్లు వేయడము, ఇంక అలాగే ఉండిపోవడం వల్ల అలా గడ్డ కట్టుకుపోయినట్టుగా ఉండిపోయిందనమాట. ఇప్పుడు దాన్ని మొత్తం తీసి మళ్ళీ ఇందులో మనం ఏమేమైతే కలుపుకుంటున్నామో అదంతా యాడ్ చేయాలి. యాక్చువల్‌గా లాస్ట్ సమ్మర్ బిఫోరే కొంచెం ఇసుక కలిపి పెట్టేశారనమాట మా వారు. ఇప్పుడు ఇందులో వర్మి కంపోస్ట్ ఇంకా కోకోపీట్ అనమాట. ఇవి 2 కలిసున్నదే ఇది. వర్మి కంపోస్ట్ అనేది మనం బయట నుంచి కూడా తెచ్చుకోవచ్చు. మామూలుగా నర్సరీలో మనం ప్లాంట్స్ కొంటాం గదా! వాళ్ళ దగ్గర కూడా అన్నీ దొరుకుతాయి. కోకోపీట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇంతైతే క్వాంటిటీ ఇప్పుడు మట్టి క్వాంటిటీ ఎక్కువ తీసుకొని అందులోనే మనం కోకోపీట్, వర్మి కంపోస్ట్ అలాగే కౌ డంగ్ అదే ఆవు పేడ ఉంటుంది కదా! ఎండిపోయింది. అది మేము ఇంట్లోనే చేసుకుంటాము. ఇంట్లోనే మా వారు పేడ తీసుకొచ్చి మంచిగా పిడకలు చేసి పెడతారనమాట. దాన్ని మేము యూజ్ చేస్తాము. ఇంకా అలాగే ఇదిగో కోకోపీట్ ఇవన్నీ కలిపింది. ఇసుక కూడా ఇంపార్టెంటే. కోకోపీట్, ఇసుక, వర్మి కంపోస్ట్ అలాగే కౌ డంగ్ ఏమో కొంచెం తక్కువే వేసుకోవాలి. ఎందుకంటే మరీ వేడి చేసేస్తాయన్నమాట మొక్కలకు. ఇంక ఇదంతా కూడా ఇలా చక్కగా మట్టిలో కలిపేసేయాలి. ఇంకా తర్వాతనే ప్లాంట్స్ వేయడానికి ఈజీగా ఉంటుంది. ఇవన్నీ కలిపేసి మట్టనేది మనకెక్కడ గూడా గడ్డల్లాగా ఇలా గట్టిగా ఉండకూడదు. ఇలా పొడపడలాడుతూ ఉంటేనే ప్లాంట్స్ రూట్స్ అనేవి ఈజీగా లోపలికి వెళ్తాయన్నమాట. అలాగే పాత ప్లాంట్స్ ఉంటాయి గదా! అవన్నీ ఎండిపోయినయి అవన్నీ గూడా తీసేసాము. చాలా బిజీగా ఉండడం వల్ల లాస్ట్ ఒక 15 డేస్ నుంచి అస్సలు పట్టించుకోలేదు. అవి ఇంకా పాడైపోయాయన్నమాట. కానీ ఇప్పుడు అలా కాదు. మనకు మంచిగా వర్షాలొస్తున్నాయి గదా! అలాగా. ఇదేమంటే కొబ్బరి పీచే. ఇది గూడా కోకోపీటే. కాకపోతే ఇది హోమ్ మేడ్ అనమాట. నేనెప్పుడైనా కొబ్బరికాయలు కొట్టినప్పుడు అవి వస్తూ ఉంటాయి గదా! నేను వాటిని పడేయకుండా అలా పక్కన బెడతాను. ఇది మనము మొక్కలు పెట్టేటప్పుడే మనము ఏదైతే పాట్‌లో ప్లాంట్ పెడుతున్నామో సాయిల్ మిక్స్ కంటే బిఫోరు మనం అడుగున హోల్స్ పెడతాం గదా! ఆ ప్లేస్‌లో కొబ్బరి చిప్ప గానీ, లేదంటే ఇదిగో ఈ కోకోనట్ పీచు గానీ వేసేసి, ఆ తర్వాత మనం ఆ సాయిల్ మిక్స్‌ని వేసేసుకొని ప్లాంట్స్‌ని పెట్టేసుకోవచ్చు. చాలా హెల్తీ. లేదంటే ఏవైనా ఎండిపోయిన ఆకులుంటాయి గదా! చెట్లవి అవి గూడా వేసేయొచ్చనమాట అడుగు భాగాన. అదొక మంచి ఎరువులా పనిచేస్తుంది. ఇప్పుడు ఫ్రిడ్జ్‌లో మట్టి మొత్తం పరిచేసాం గదా! అప్పుడు మేము హోల్స్ పెట్టేసుకుంటున్నామనమాట. ఈసారికి ఇందులో వంకాయ, ఇంకా టమాటా పెట్టేద్దాం అనుకున్నాం. ఈ వైపున ఆల్మోస్ట్ అంటే దూరంగానే పెడుతున్నాను. కానీ చీమలు కనపడుతున్నాయి అక్కడ, ఇక్కడ. మరి గింజల్ని ఉంచుతాయో లేదో డౌట్ అనమాట. లాస్ట్ టైమ్ ఏమో ఒక పక్కన పెట్టేసి గింజలు అవి ప్లాంట్స్ వచ్చిన తర్వాత ఇందులోకి పెట్టామనమాట. కానీ ఈసారి అలా కుదరలేదు. ఎప్పుడో పెట్టుంటే ఈ పాటికి మొలకలొచ్చేవి. కానీ లేట్ అయింది గదా! అని చెప్పేసి మేము అలాగే పెట్టేసాము. నిజానికి చాలా పాట్స్ అవి పాడైపోయాయి. వాటన్నింటిని గూడా తీసేయాలనుకుంటున్నాము.
ఇదేమంటే మండే రోజు పిల్లలకి లంచ్ బాక్సెస్ అవి కట్టి పంపించేసిన తర్వాత మా వారు ఆఫీస్‌కి వెళ్ళే ముందు అంటే మార్నింగ్ 9:00కే వెళ్ళిపోయామనమాట డీమార్ట్‌కి. అంటే తొందరగా నాకు అవన్నీ ఇప్పించి మళ్ళీ ఆయన ఆఫీస్‌కి వెళ్ళిపోవాలనమాట. అందుకని చెప్పేసి గ్రోసరీస్ కావాలి అని చెప్పి వచ్చాము. నిజానికి ఎక్కువేం అవసరం లేవు కానీ నేను మొక్కల కోసం ఏమైనా యూజ్ అవుతాయా అని చెప్పేసి ఇక్కడికొచ్చేసా. ఒక 2 పాట్స్ ఏమో ఆ బ్రౌన్ కలర్‌వి తీసుకున్నాను. ఇవేమో హ్యాంగింగ్ పాట్స్ లాగా నేను గేట్‌కి పెట్టుకుంటాను గదా! అలాంటివి ఒక 5 అలా తీసుకున్నాను. అవి నేను వీడియో ఎండింగ్‌లో చూపిస్తా. లాస్ట్ టైమ్ అయితే ఇంకా చాలా బాగుండే హ్యాంగింగ్ పాట్స్ అవన్నీ గూడా. ఈసారి ఇంకా పెట్టినట్టు లేరు. అంటే వాటర్ వేసేవి అవన్నీ గూడా. ఇంకా మెయిన్ నాకేమేమి కావాలో వాటన్నింటిని మిస్ చేయకుండా అన్నీ గూడా తీసేసుకున్నాను. ఫస్ట్ నేను పైకొచ్చేసి నాకేం కావాలో అవి తీసేసుకొని అప్పుడు నేను కిందకెళ్తా అనమాట గ్రోసరీస్‌కి. లేదంటే చాలా పబ్లిక్ అయిపోతారు. ఈ పాట్స్ గానీ, అలాగే హ్యాంగింగ్ పాట్స్ ఇవన్నీ గూడా నాకు నర్సరీలో దొరుకుతాయి కానీ, అక్కడ చాలా హెవీ ప్రైస్ జెప్తారండి. అసలు చాలా ఘోరం అనిపిస్తుంది. నిజానికి నేను క్వాలిటీ చెక్ చేస్తున్నాను అంటే, ఆల్రెడీ నేను ఒక 3 ఇయర్స్ బ్యాక్ తీసుకున్న హ్యాంగింగ్ పాట్స్ కూడా నా దగ్గర ఇంకా బావున్నాయి. అందుకని అందులోనూ ఎండలో పెట్టను గాబట్టి చాలా డేసే వస్తాయి. అందుకని ఇక్కడ తీసేసుకున్నాను. ఇంకా వీటితో పాటు నాకొక కుర్తీ బాగా నచ్చింది. అది గూడా తీసేసుకున్నాను. ఇంకా మా వారేమో ఆఫీస్‌లోకి ఇంకా తన కోసం ఏమైనా కావాలా అని చూస్తా ఉన్నారు. అంటే ఆర్గనైజర్స్ గానీ, తను గూడా అక్కడ ప్లాంట్స్ పెట్టుకుంటారు. అందుకని జెప్పేసి ఆయన గూడా ఒక 2 పాట్స్ అలా తీసుకున్నారు. అలా ఇంకా కొద్దిసేపట్లో అన్నీ తీసేసుకొని బిల్ కౌంటర్ దగ్గర గూడా కాస్త టైం పడుతుంది గదా! అదంతా చూసుకొని ఇంటి దగ్గర నన్ను డ్రాప్ జేసి మా వారైతే వెళ్ళిపోయారు. ఇప్పుడు నేనింకా ఇవన్నీ మా పిల్లలొచ్చేంత వరకు ఎక్కడివక్కడ సర్దేసేయాలి. లేదంటే ఏం తెచ్చానా అని మొత్తం వాళ్ళ కళ్ళు బ్యాగ్స్ పైనే ఉంటాయి. డీమార్ట్ హాల్ షేర్ చేస్తాను. అన్నీ క్లియర్‌గా కాకపోయినా కొద్ది కొద్దిగా చూపిస్తా. ఇది బాటిల్ అనమాట. వాటర్ బాటిల్. అంటే ఎక్కువ మెంబర్స్ కూర్చొని లంచ్ చేసేటప్పుడు వాటర్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకోవాలనిపిస్తుంది గదా! ఈ బాటిల్ నచ్చింది. అది రూ. 79 పడిందండి. అలాగే ఈ పాట్స్‌కొచ్చేస్తే ఇవి అంతే. ఆల్మోస్ట్ 79 అలా పడినాయి. ఈ బ్రౌన్‌వి నేను పట్టుకున్నది కూడా సేమ్ అనమాట. వైట్ 79 అలాగే ఇది కూడా 79. అయితే నేను క్వాలిటీ కూడా చూసాను ఎలా ఉన్నాయా ఏంటి అని. ఇంకొంచెం పెద్ద సైజులో ఉంటే కూడా తీసుకునేదాన్నేమో. కానీ ఇదే లాస్ట్ సైజ్ ఉందక్కడ. ఇంకా కొంచెం మోడర్న్‌గా ఇంట్లో పెట్టుకునేవి అవి గూడా ఉన్నాయి. కానీ నాకు వాటికంటే కూడా ఇవి పైన గార్డెన్‌కి అది బెటర్ అనిపించింది. ఇంకా వైట్ ఒక 5 తీసుకున్నాను. ఈ బ్రౌన్ ఒక 2 తీసుకున్నా. అలాగే లాండ్రీకి సంబంధించినవి, ఇంకా మామూలుగా గిన్నెలు అవి క్లీన్ చేసేవి, లిక్విడ్స్, వాష్‌రూమ్‌వి అన్నీ ఒక పక్కకు పెట్టేస్తా. ఇంకా అలాగే మందిరంకి సంబంధించినవన్నీ ఒక పక్కకు పెట్టేస్తాను. ఈ మాల నాకు నచ్చింది. డోర్ హ్యాంగింగ్స్ అనమాట. ఈచ్ వన్ 99 పడింది. బావున్నాయి. కింద ఇలాగా ముత్యాలు హ్యాంగింగ్స్ వచ్చేసి మొత్తం వైట్ కలర్‌లో మనకు ఏ డోర్‌కి వేసినా బానే ఉంటాయనిపించింది. ఇదొచ్చి పిల్లలకి స్నాక్స్ బాక్స్ కోసం తీసుకున్నా. ఇంతకు ముందు గూడా సేమ్‌ది ఇదే తీసుకున్నాను బాక్స్. చాలా బావుంది. వెడల్పుగా బ్రెడ్ పీసెస్ అవి పెట్టడానికని అది మళ్ళీ తీసుకున్నా ఇంకోటి. ఇదొక ఆర్గనైజరు ఫ్లూటెడ్ అనమాట. చాలా బావుంది క్యూట్‌గా. అది గూడా ఆల్మోస్ట్ 79 ఆర్ 80 అనుకుంటా. ఇంకా ఇంట్లోకి కొన్ని గ్రాసరీస్ అవసరమైనవి అవన్నీ గూడా కామన్‌గా తీసుకునేవి. ఇప్పుడు రెయినీ సీజన్ గదా! వర్షాలు బాగా పడుతూ ఉంటాయి. నేను ఎన్ని ప్లేసెస్‌లో బట్టలు ఆరేస్తానో తెలుసా? పైన మేడ పైన, అలాగే మిడిల్‌లో మేమున్న చోట, సెల్లార్‌లో ఎక్కువగా ఆరేస్తూ ఉంటాను. సెల్లార్‌లోకి క్లిప్స్ లేవని తీసుకున్నా. మొన్న అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు చిన్నోడు క్లోజప్ పేస్ట్ బావుంది అమ్మమ్మ దగ్గర. నాకు అదే పేస్ట్ తీసుకురా నాన్న అంటే, వాళ్ళ నాన్న వాడి కోసం గుర్తుపెట్టుకొని మరి తెచ్చారు. ఇంకా మామూలుగా ఒక మ్యాగీ తీసుకున్నాను. ఇంకా అలాగే బెల్లము ఇవన్నీ గూడా. మ్యాజిక్ హుక్స్ కూడా తీసుకున్నా యూజ్ అవుతాయని జెప్పేసి. అలాగే బిన్ కవర్స్ ఇవి ఒక 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. అంటే లాస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు తెచ్చుకోలేదు. అందుకని చెప్పి. ఒక బటర్ నైఫ్ తీసుకున్నాను. అలాగే హ్యాండ్ కర్చీఫ్ సెట్ తీసుకున్నాను. పిల్లలకేమో స్నాక్స్ లంచ్ అవి పెడతాం గదా! వాళ్ళ కోసం ఒక 2 నాప్కిన్స్ తీసుకున్నా. ఇంట్లో ఉన్నాయి ఆల్రెడీ. ఎప్పుడప్పుడు పోయినప్పుడు మళ్ళీ ఫ్రెష్‌గా తీసుకొస్తూనే ఉంటా. సరే స్పేర్‌గా ఉండని అని చెప్పేసి అవి ఒక 2 తీసుకున్నాను. ఇంకా అలాగే టూత్ బ్రషెస్ అవన్నీ గూడా. ఇంకా డ్రై ఫ్రూట్స్ తీసుకుంటానండి. వెళ్ళిన ప్రతిసారి డ్రై ఫ్రూట్స్ కంపల్సరీగా తీసుకుంటాను. ఇదేమో నన్నారంట. మరి నేను మొన్న తిరుత్తణి వెళ్ళినప్పుడు అక్కడ అడిగాను. అవి సేల్ చేస్తారు సూపర్ మార్కెట్స్‌లో అన్నారు గానీ, నాకు ఏ సూపర్ మార్కెట్‌కెళ్ళినా అక్కడ కనబడలేదు. ఇది బావుంటుందో లేదా మీరెవరైనా యూజ్ చేస్తే చెప్పండి. కొంచెం డౌట్‌తోనే తీసుకున్నాను. చూడాలి ఒకసారి కలిపి ఎలా ఉంటుందని చెప్పి. ఇంకా అన్నీ ఇవే హనీ ఒకటి, అలాగే పీనట్ బటరు, పిల్లలకి చాకో సిరపు, ఇదొక ఆర్గనైజర్ బాక్స్ తీసుకున్నాను.
ఇది నేను ఎందుకు యూజ్ చేస్తానని అనుకోలేదు గానీ, పార్టిషన్స్ అది బావుందని జెప్పి, సరే ఏదో ఒక రకంగా యూజ్ చేద్దామని తీసుకున్నా. ఇంకా చెప్పానుగా బటర్ నైఫ్ ఒకటి, పిల్లలకి కొంచెం పెన్సిల్స్, ఎరేజర్, షార్ప్‌నర్ ఇవి ఎక్కువగా ఏమి యూజ్ ఉండవు గానీ, ఏవైనా డయాగ్రామ్స్ అవి వేసినప్పుడు అయితే అవసరమే గదా! చిన్న చిన్న వాటికి వెళ్ళాలంటే ఇబ్బందవుతుందని జెప్పేసి, దొరికిన చోటే అన్నీ పట్టుకొచ్చేస్తాను. ఇంక ఇలాగే అన్నీ గ్రాసరీస్ అన్నీ తీసుకున్నాను. పప్పులు, ఉప్పులు, చింతపండులు ఇవన్నీ గూడా ఆయిల్స్. అలాగే చెప్పానుగా నాకొక కుర్తీ నచ్చింది వింటేజ్ స్టైల్‌లో అని జెప్పి ఇది తీసుకున్నాను. బావుంది. ఇందులో కలర్ ఆప్షన్ గూడా ఉండే క్రీమ్ ఒకటి, గ్రీను, బ్లూ ఇంకా ఇదొకటి గ్రేప్ వైన్‌లో లైట్‌గా కనబడుతుందనమాట. బావుంది. మొత్తం ప్లెయిన్ వచ్చేసి పైన యోక్ పార్ట్‌లో కొంచెం ఇలా ప్రింటెడ్ గూడా కాదది థ్రెడ్‌తోనే చేశారు. ఇంకా అలాగే ఒక చిన్న పట్టు బార్డర్ ఇచ్చారు గదా! అసలు దానికి పడిపోయా. బావుందనిపించింది. 399 అంట. సరే ఇదొకటి తీసుకున్నా. ఎక్సెల్‌లో లేదు, డబుల్ ఎక్సెల్‌లో ఉంటే తెచ్చేసుకున్నాను ఆల్ట్రేషన్ చేయించుకుందాం అని చెప్పి. అలా డీమార్ట్ హాల్ మీకు చూపించిన తర్వాత అన్నీ సర్దుకునేసరికి నాకు దాదాపు ఒక 30 మినిట్స్ పట్టింది. అన్నీ ఎక్కడివక్కడ ఏ రూమ్‌లోకి ఆ రూమ్‌లోకి సెట్ చేసే వరకు. ఇంక ఈవినింగ్ అయ్యేసరికి పిల్లలొస్తారు గదా! కొంచెం ఇడ్లీ పిండి ఉండింది. అది నిన్నటిది. అది ఎంత లేదు ఎటు కాకుండా ఉందని చెప్పేసి పునుగులు వేసేద్దామని అనుకున్నా. ఇంకా దానికోసమని ఇదిగో మొత్తం చాపర్ ఉంటుంది గదా! ఇందులో ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకున్నాను. ఇది చాలా హ్యాండీగా ఉంది. ఈజీగా గూడా ఉంది. మన వర్క్ చాలా ఫాస్ట్ అయిపోతుంది. ఇలా చిన్న చిన్నగా చాప్ చేయాలంటే మనకెంత సమయం పడుతుంది గదా! ఇప్పుడు ఇది చాలా ఫాస్ట్‌గా చిన్న చిన్న పీసెస్ కింద చేసేసింది. మనం దోస వేసుకునేటప్పుడు గూడా మిక్స్డ్ వెజిటబుల్ దోస ఇలా వేసుకుంటూ ఉంటాం గదా! అప్పుడు గూడా ఇది హెల్ప్ అవుతుంది. అది నేను అమెజాన్‌లో తీసుకున్నా. ఇంకా ఇడ్లీ పిండిలో ఆల్రెడీ కొంచెం మైదా కలిపి పెట్టేసాననమాట ముందుగానే. ఇంక ఇప్పుడు ఇందులో ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకున్నాను. కొంచెం పసుపు వేయాల్సింది మర్చిపోయాను. తర్వాత అనిపించింది కలర్ చూసి ఏదో మిస్ అయిందే అని చెప్పి. కొంచెం సాల్ట్ అలాగే అవి వేసేటప్పుడు కొంచెం వంట సోడా కూడా యాడ్ చేశాను. ఇంక అంతే చిట్టి పునుగుల్లా వేసి పెట్టేసేయడమే. మా వాళ్ళకి ఆహ్, పల్లి చట్నీ లాంటివి ఏవైనా పక్కనుంటే ఇంకా ఇష్టంగా తింటారనమాట. సరే ఈలోగా వాళ్ళ నాన్న గూడా వస్తారేమో ఒకసారి కాల్ జేసేసి టీ పెట్టాలని అనుకున్నాను. ఇంకా ఇలా వేడివేడిగా పునుగులైతే వేసి పెడుతున్నా. ఫస్ట్ చిన్నోడొస్తాడు. ఇంకా తర్వాత పెద్దోడొస్తాడు. తర్వాత వెంటనే వాళ్ళ నాన్న అలా వరుసగా వస్తుంటారనమాట. ఇంకిప్పుడు ఇదిగో ఇటు పల్లి చట్నీ చేస్తూనే అటు పునుగులు గూడా వేసేస్తున్నాను. ఆల్రెడీ పల్లీలు వేయించి పెట్టుకున్నయి ఉన్నాయిగా, దానివల్ల నాకు వర్క్ చాలా ఫాస్ట్ అయిపోతుంది. అవయిపోయిన తర్వాత మళ్ళొకసారి చేసి పెట్టుకోవాలని అనుకున్నాను. మరి ఇదండి ఇవాల్టి వీడియో. ఎలా అనిపించింది అనేది కింద కామెంట్‌లో చెప్పండి. నేను మీకు రిప్లై ఇస్తాను. వీడియో ఇంతవరకు చూసారంటే మీకు ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా! నచ్చుంటే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి కింద హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. హైప్ చేసేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.